జగన్ పర్యటనలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. పరామర్శల పేరుతో ప్రజల్లోకి వెళ్లి అలజడి సృష్టిస్తున్న వైసీపీ అల్లరి మూకలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. జగన్ కుట్రలు సాగనివ్వబోమని సర్కార్ స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ఏడాదిగా వైసీపీ అడ్డగోలు ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని చోట్ల శాంతి భద్రతలకు కూడా వైసీపీ మూకలు విఘాతం కలిగిస్తున్నాయి. తెనాలి, పొదిలి ఘటనల పరిణామాలతో డీజీపీ, అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఏం జరిగిందో ఆరా తీశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దని దిశానిర్దేశం చేశారు. పొదిలిలో మహిళలు కానిస్టేబుల్ పై రాళ్ల దాడి చేసిన వైసీపీ మూకల వ్యవహార శైలిని ఉపేక్షించవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. తెనాలిలో గంజాయి బ్యాచ్ ను పరామర్శించేందుకు జగన్ వెళ్లటం, అక్కడ వైసీపీ శ్రేణులు అనుచితంగా ప్రవర్తించడం కూడా విమర్శలకు దారితీసింది. ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పొదిలిలో మహిళలపై రాళ్ల దాడులు చేసిన వారిని పోలీసులు గుర్తించారు. 15 మందిని అరెస్టు చేశారు. వైసీపీ నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. తెనాలిలో రౌడీ షీటర్ల వ్యవహారంపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తోంది. వీరిపై కేసుల వివరాలను కూడా పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. నేరస్తులను పరామర్శించేందుకు జగన్ వెళ్లటం ఏంటని వైసీపీని పలు పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే జగన్ కుట్రలు సాగనివ్వబోమని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. మీకులో మేమే బీపీలు పెంచుకోలేదు. మీ సాక్షి ఛానళ్ళ మీదకి వచ్చి మేము పగలగొట్టలేదు. ఎక్కడా కూడా అబ్జర్వ్ చేశారో లేదో, మాకు బీపీలు వస్తాయి, మేము మనుషులమే. కానీ ఎక్కడా కూడా సామరస్యంగానే ఉన్నాము, శాంతియుతంగానే మా ధర్నాలు చేసుకున్నారు. వాళ్ళు చేసుకున్న వాళ్ళ మీదకి చెప్పులు ఇసరాల్సిన అవసరం ఏంటండి? వాళ్ళ మీదకి నోటుకు వచ్చినట్టు మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? అరే నీకు అంత జనాలు నీవు తెచ్చుకున్నావో, ఏం చేసుకున్నావో, గాంజా బ్యాచ్లు తెచ్చుకున్నావో, ఎవరు తెచ్చుకున్నావో జనాలు తెచ్చుకొని రాళ్ళు ఇసిరి ఆ రాళ్ళు ఏమో పోలీసుల మీద ఇసురుతా ఉంటే పోలీసులు కేసు పెట్టకూడదా? పోలీసులు కన్నాలు పెట్టుకుని కుట్లు వేయించుకొని కూర్చోవాలి వాళ్ళల్లో. కానీ మా ఇప్పుడున్న పోలీసు వ్యవస్థ అలా కాదు. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటున్నారు. వాళ్ళ పనులు చేసుకుని వెళ్తున్నారు. సో దట్ ఆటోమేటిక్గా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో ఎవరు దీన్ని ప్రోత్సహించారు వాళ్ళందరి మీద కూడా చర్యలు. వారం వారం బెంగళూరు వెళ్లటం, నెలకోసారి పరామర్శల పేరుతో ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి అలజడి సృష్టించడం జగన్ అలవాటుగా మార్చుకున్నారని కూటమి నేతలు దుయ్యపడుతున్నారు. వైసీపీ రెచ్చగొట్టే ధోరణులు మున్ముందు ఉపేక్షించవద్దని పోలీసులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు తల్లికి వందనం పథకం డబ్బులు మంత్రి లోకేష్ జేబులోకి వెళ్లాయంటూ ఎక్స్ లో వైసీపీ పోస్టు పెట్టడంపై కూడా ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. లోకేష్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించే దమ్ము ఒక్కరికి కూడా లేకపోయిందని హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు. తల్లికి వందనం గురించి మాట్లాడతారే, మీరు అమ్మ ఒడి అని చెప్పి 15,000 ఇస్తామని చెప్పి 13,000 ఇచ్చారు. ఆ రోజు 2,000 ఏం చెప్పారు? ఆ రోజు కూడా మీరు ఏం చెప్పారు? మెయింటెనెన్స్ గురించి అని చెప్పారు. అదే ఈ రోజు మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తూ ఆ 2,000 రూపాయలు కూడా స్కూల్ మెయింటెనెన్స్ గురించి అని లోకేష్ బాబు గారు పక్కన పెడితే ఎవరో ఒక ఎందుకు పనికిరాడో వాడు అంటాడు లోకేష్ బాబు జేబులోకి వెళ్ళి అని మాట్లాడాడు. ఆ లోకేష్ బాబు గారు బయటకు వచ్చి ఛాలెంజ్ చేశారు. ఈ రోజు ఒక్కడొచ్చి బయటకు వచ్చి మాట్లాడట్లేదు దాని గురించి. ఛాలెంజ్కి ఎవరు తిరిగి రిప్లై ఇవ్వట్లే. ఇలా మళ్ళీ ఆడవాళ్ళ ముందు కూర్చోబెట్టి మహిళల ముందు కూర్చోబెట్టుకుని మహిళల చేత మీటింగ్ పెట్టించి మా మీద ఏదో దుమ్మెత్తిపోయడానికి ప్రయత్నం చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కు జగన్ పేటెంట్ తీసుకున్నాడని హోంమంత్రి అనిత విమర్శించారు.